సంతచూటూరు గ్రామంలోని పరమటూరు కోఆపరేటివ్ బ్యాంకులో రైతులకు యూరియా సరఫరా సక్రమంగా జరగడం లేదని రైతులు టుడే టీవీ విలేకరికి వాయిస్ ఇవ్వడంతో ఈ విషయాన్ని వార్తగా ప్రచురించారు. ఈ పబ్లిసిటీపై స్పందించిన జిల్లా అధికారులు శనివారం విచారణకు వస్తున్నామని విలేకరికి సమాచారం ఇచ్చారు. జిల్లా అధికారులు బ్యాంకుకు చేరుకున్న అనంతరం సొసైటీ బ్యాంక్ డైరెక్టర్ ఇస్మాయిల్ ఫోన్ చేసి విలేకరిని బ్యాంకు రావాలని కోరారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో విలేకరి బ్యాంకుకు చేరుకోగా అక్కడ ఉన్న మండలానికి చెందిన రాజకీయ నాయకుడు వీడే ఆంజనేయులు అంటూ విలేకరిపై దుర్భాషలాడుతూ వార్త రాసినందుకు బెదిరింపులకు దిగారు. మాటల దాడి తీవ్ర స్థాయికి చేరడంతో ఆంజనేయులు విలేకరిపై చేయి చేసుకుని ముఖంపై గుద్దినట్లు ఆరోపణలున్నాయి. అక్కడ ఉన్నవారు వెంటనే జోక్యం చేసుకుని అతన్ని అడ్డుకున్నారు. రోజు నువ్వు వీడియో ఇచ్చాడు అప్పటికట్టెలు అమ్మ నా కొడుకను వీడియో పెట్టా నా కొడుక 2 బిల్లులు తప్పు నా కొడుక ఎంతో కొత్త కొడుక కొంత అమ్మ లేదు మళ్ళీ నా కొడుక 2 బిల్లులు తీసుకుని ఆ రోజు అదే కాదు అంతే కొడుకను కొడక 2 బిల్లులు తీసుకున్నాను ఆ రోజు 2 బిల్లులు నా పేరు ఆంజనేయుల, నాది బండాత్ మండల టుడే టీవీ రిపోర్టర్. నేను అక్కడ పనిచేస్తున్నా. నేను మా సంతూరు కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకులో యూరియా సక్రమంగా అందడం లేదు మాకు రైతులకని నాకు వాయిస్ ఇచ్చినారు. నేను దాన్ని తీసుకొని పబ్లిక్ చేసినాను. చేసిన తర్వాత ఈరోజు జిల్లా అధికారులు తనిఖీ చేయడానికి వచ్చినారు. విచారణకు రమ్మని నన్ను పిలిచినారు. విచారణ పిలిచి నాకు డైరెక్టర్ ఫోన్ చేసినారు. ఎవరు ప్రైవేట్ వ్యక్తి కాదు, డైరెక్టర్ సొసైటీ బ్యాంక్ డైరెక్టర్ నేను ఇస్మాయిల్ మాట్లాడుతున్నాను. ఇట్లా దీన్ని గాడికి రాన్నా విచారణ అధికారులు వచ్చారు, మాట్లాడతారంటారా అన్నారు. అంటే సర్లేని మేము పోయినాం. పోయిన తర్వాత ఆ విచారణ దగ్గర పోయేప్పటికి సొసైటీ బ్యాంక్ చుట్టూ ఒక 100-150 మంది టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరూ ఉన్నారు, ప్రజలు కూడా ఉన్నారు. అందులో నా కృష్ణారెడ్డి మండల కన్వీనర్ నా కృష్ణారెడ్డి ఉన్నాడు. అందరూ మాట్లాడుతున్నారు, ఏం జరిగింది, ఎట్లా పంపించావు నువ్వు, ఏం లేదంటే ఏం లేదన్నా మాకు ప్రజలు వాయిస్ ఇచ్చినారు, మాకు అందరం లేదని అని అధికారులు విచారణ కోరుకునేవాడు. అన్ని చూసిన కళ్ళారు చూసినాను. నేను కూడా మాది అదేవుడే సొసైటీ బ్యాంక్ మాకు సక్రమంగా ఇవ్వడం లేదు, అందుకు నేను వాళ్ళు రాసి పంపించినా అని చెప్పిన. నేను ఎట్లా రాస్తావు నువ్వు, అది రాయవదు, మేము చెప్పినట్టు వినాల్సిందే, నువ్వు అది డుమ్రామని నా కృష్ణారెడ్డి అనే వ్యక్తి వచ్చి నా మీద దాడి చేసినాడు. ఆ వీడియోస్ చూడకుండా లంజ కూడా అవి తిట్టుకుంటూ వచ్చి దాడి చేసినాడు. దాడి చేసి మేము స్టేషన్కి పోయాం. దాడి చేసిన తర్వాత ఎస్ఐ గారికి అడిగినాం. ఎస్ఐ కాడికి పోతే ఏం జరిగింది అని చేయాలన్నాడు. ఇట్లా బండి సార్ ఇట్లా దాడి జరిగింది సార్, ఇట్లా తనకి పిలిచి ఇట్లా కొట్టినారు సార్ అని చెప్పిన. కొట్టినారంటే ఇల్లేంటి దుబ్బుకున్నారంట కదా, వాగుదని జరిగిందంటే కొట్టలేదంటే అంట. లేదు సార్ కొట్టినారని చెప్పింది. అంటే చూసుకోవాలబ్బా నువ్వు కొన్ని చూసుకుని పోతాను, కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు అని చెప్పినాడు. కానీ కేసు ఫైల్ చేయలేదు. అందుకోసం మేము నంద్యాల పెద్ద హాస్పిటల్కి వచ్చి ఎమ్మెల్సీ చేయించి సార్తో మాట్లాడి కనుక తగిన దెబ్బ ఏరియా కొంచెం పరమటూరు కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకులో యూరియా పంపిణీపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పంటలకు కీలకమైన సమయంలో ఎరువులు అందక చిన్న సామాన్య రైతులు ఆందోళనలో ఉన్నారు. రైతుల ఆరోపణల ప్రకారం బ్యాంకులో సీఈఓగా విధులు నిర్వహించాల్సిన మామూలుగా ఇది దాడి జరిగినా దాడి నేను కేసు కట్టినా నాకు న్యాయం జరగాల. నా మీద దాడి చేసిన వారిపై కేసు కట్టి నాకు న్యాయం జరగాలి. ముమ్మడి నా కృష్ణారెడ్డి టీడీపీ మండల కన్వీనర్, బండాకు మండల టీడీపీ కన్వీనర్. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.